వాటర్ వేయండి, వాటర్ వేస్తే చెప్పండి. మావాడు అన్ని బాగుంది, మావాడు డామినేట్ చేయాలని ఇంకా అందరికీ శుభోదయం. ఈనాటి ఇక్కడ అభిమానులు అనేక టెలివిజన్స్ అందరూ ఈరోజు మనం గుర్తించుకొని ఈ యొక్క ఈవెంట్ ని మనం ఒక రివైన్స్ లో మెమరబుల్ ఈవెంట్ గా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి పెద్దలు పిల్లలకి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. భాస్కర్ గారు ఈరోజు లాస్ట్ మంత్ రిటైర్ అయ్యారు. ఆయనకి 3 months గ్రేస్ పీరియడ్ ఈ మంత్ తో అయిపోతుంది. సో ఆయన మనందరూ సన్మానించుకోవడం మనకు నిజంగా గర్వకారణం. సో భాస్కర్ గారిని, సుమ గారిని ఈ వేదిక దగ్గరికి వచ్చి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నా. భాస్కర్ గారు, సుమ గారు ఈ వేదిక దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. తీసుకురండి. భాస్కర్ గారు, సుమారు వేదిక దగ్గరికి రావాలి. మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వెల్కమ్ టు మిస్టర్ భాస్కర్ గారు, మిస్టర్ సుమ గారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. తర్వాత ఆయన గురించి ప్రతి వారు ఆయనకి భాస్కర్ గారికి గోపాల్ గారు సన్మానిస్తున్నారు. అందరికీ క్లాప్స్ తరపున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి. శ్రీహర్ వెళ్ళండి. ఇప్పుడు శ్రీహర్ గారు భాస్కర్ గారి దంపతులకి పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. అలాగే గోపాల్ గారు కూడా పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. ఓపెన్ చేసేయండి మధ్యలో ఏదన్నా మిమ్మల్ని కాదండి ప్రవచనం చెప్తారు. ఇప్పుడు మనం కేక్ కటింగ్ తో మొదలుదా, తర్వాత భాస్కర్ గారి ఎక్స్పీరియన్స్, సుమ గారి ఎక్స్పీరియన్స్, తర్వాత ఆయన యొక్క టెలివిజన్ ఎక్స్పీరియన్స్ ఒకరి తర్వాత ఒకళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఒక 2-3 minutes మాట్లాడతారు. లేడీస్ అండి చాలా టైం చాలా టైం స్టాండ్ ఇచ్చివా కెమెరామెన్ కొంచెం పక్కకు తప్పుకోవాల్సిందిగా కోరుతున్నాం. అది
వాళ్ళకి ఎటు చూడాలో తెలియట్లేదు పాప. కొద్ది ప్లేస్ ఎవరా వెనక స్మూత్ గా కోస్తారు, ఎవరికి నిప్పు పెట్టుకున్నా. చిన్న పిల్లలందరూ ఎదరికి రావాలి, చిన్న పిల్లలందరూ రావాలి ఇలాగా. భాస్కర్ గారు చిన్న పిల్లలందరూ కేక్ తినిపిస్తున్నారు. చాలా మంది అందరూ లైన్ లో రావాలి. శివ సత్కారాన్ని స్వీకరించగా కోరుతున్నాం. మీరు ఇటు వచ్చండి ఇలాగా. ఇగో లేదు నెక్స్ట్ లేడీస్ ఊరికే చెయ్యండి పర్లేదు. ఓకే ఓకే రెడీ రెడీ రెడీ. ఇప్పుడు మరి యొక్క అందరూ రావాలి, అందరూ వచ్చి ఆయనకు అందించవలసిందిగా కోరుతున్నా. ప్లీజ్ జాయిన్ ఆల్ పీపుల్. అందరూ రావాలి. వీడియోలో all people are welcome. Please come and join. మరి ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాదు. చెప్పరా చూడాలి అదే గారు జాగ్రత్త గారు కట్ చేసుకున్నట్టు పెట్టాలి రిఫ్లెక్షన్ వచ్చేస్తుంది. ఈ లైట్ రిఫ్లెక్షన్ రమ్మాజీని పంపించండి సరే అట్లేదు. ఫోటో తీస్తున్నావా? హలో తమ్మి ఫోటో తీస్తున్నావా? రిఫ్లెక్షన్ వచ్చేస్తారా? కొట్టు పర్లేదు.
The life of excellence, the heart full of spirit from APL with Vizag 1993 to finding 2025. Your journey has one of dedication, integrity and inspiration. A champion professional, a gifted sportsman, above all a wonderful human being, whose honor, warmth and friendship touch us all. A man to remember, a legacy to cherish. Wishing you joy, healthy and fulfillment of in the chapters ahead with the deepest respect and love. Your friends from God. దాని క్లోజ్అప్ లో ఫోటో తీసినామా సైలెంట్ సైలెంట్ గారు భాస్కర్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళంత ఎక్స్ప్రెసివ్ కాదు. నేను చిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫస్ట్ టైం కలిసాను. వాళ్ళు నన్ను మా అబ్బాయిని ఇక్కడికి తీసుకొచ్చారు. రోజు తీసుకొచ్చిందే వాళ్ళు. అప్పటి నుంచి సుమగారు డ్రైవింగ్ చాలా ఒక హెల్పింగ్ హ్యాండ్ లాగా చాలా విషయాలు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా చాలా హెల్ప్ చేశారు. నాకే కాదు చాలా మంది చాలా మిస్ యూ అండి. But we miss you a lot. It's very little bit hard to bid favor to you, but it's your decision. It's up to you. Finally, the career, ever career, no, naina a part of life. But it's little bit early in your case. We miss you a lot. Thank you, Andy. నాకు ఇంకొక అన్నయ్య లాగే ఎవ్రీ రక్షాబంధన్కి ఇంకా ఆయన బాగా విష్ చేస్తాను. ప్లస్ ఆయన బిట్టి హ్యూమరస్ నేచర్ అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇది మాత్రం బాగా మిస్ అవుతామండి. కమాన్ శివ గారు రావాలి. For me, it is a very sad moment. You ask me. Such a wonderful person to be like this. All of a sudden, we were expecting to continue journey for some more years to come. But all of a sudden, his decision surprised us. Like Lahari told us, pastor and family, children, we are so much acquainted with them from last almost 2 decades, 18 years. They supported us in each and every aspect. So we are really seeing, going to miss, of course, we will be meeting in India, but here we it is part of our life. We personally, we are not so happy, but again we have to accept Bhaskar is, when I saw him in 2007 to like 14, 15, I was very close, like those days he is very complete. He is the one either in the plant or to the tennis, and he is the one introduced us to the badminton, and then we continued journey. Really would be missing, and we wish him all the best and wish him happy and healthy life. ముఖ్యంగా మా మిత్రుడు తెలుగు అంటే ఎలా ఉండాలో నాకు అర్థం అవ్వట్లేదు. 17 years 18 years అయింది నేను ఇక్కడ రావడానికి కారణం ఈయనే. అయితే ఆఫ్టర్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి బయటకు రావాలంటే కష్టం కాదు. ఫస్ట్ ఫోన్ చేసి అడిగితే కళ్ళు మూసుకొని వచ్చారు. నేను రావడానికి కారణం ఈయనే. మరుగులో ప్రకాశ్ వచ్చిన తర్వాత అన్ని ఆటలో రోజు దగ్గర లేకుండా ఎలా గడపాలని ఆలోచిస్తాను. లైక్ ఫ్యామిలీ మెంబర్, బ్రదర్, లైక్ బ్రదర్. Thank you very much. I wish all retired life
హ్యాపీ అండ్ ఎంజాయ్. రేపటి నుంచి మా శివనే మా శివన్ అందరూ చూస్ చేసుకున్నారు. రేపటి నుంచి ప్రెసిడెంట్ కదా, అందరూ సహకరించాలని. మా డన్ ప్రెసిడెంటే. అందరూ డబ్బులు ఇచ్చి మైక్ 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 హ్యాపీగా ఉండండి. ఎక్కడ ఉన్న స్మైల్ ఫేస్, హ్యూమరస్ నేచర్, కలుపుకోవడం, జనాలను ఆకట్టుకోవడం, ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో మెనీ ఇన్స్టెన్సెస్ ఆయనతో బోల్డ్ మూమెంట్స్. Wish him a very, very successful retirement. హ్యాపీగా ఉండండి. ఎంజాయ్ యువర్ లైఫ్. అవునా నెక్స్ట్ అది హోల్డ్ చేయండి, అలా పైన పట్టుకోండి. పైన పట్టు. రోయల్స్ లాంటి డెజర్టెడ్ ప్లేస్ లో ఉండాలంటే ఫ్యామిలీని అందరినీ దూరంగా వదిలి, ఫ్రెండ్సే ఫ్యామిలీ మనకి. ఒక మదర్ ఆఫ్ 2 boys గా పిల్లలిద్దరు చాలా అల్లరి పిల్లలు, ఎప్పుడు కాళ్ళు చేసి కొట్టుకోవడాలు, దెబ్బలు తగిలించుకోవడాలు. పేరెంట్స్ ని చాలా మిస్ అయ్యేవాళ్ళం. అప్పుడు పెద్ద అక్క కానివ్వండి, పెద్ద అన్నయ్యగా కానివ్వండి, ఎప్పుడు తోడున్నారు వాళ్ళు. హాస్పిటల్లో వచ్చి తోడున్నా లేదు, ఇక్కడి నుంచి బాక్సులు వండి ఫుడ్ ఇవ్వాలన్న ఒక మదర్ లాగా, ఒక పెద్ద అక్కలాగానే ఉన్నారు ఆవిడ. మన సుఖాల్లో, సంతోషాల్లో, బాధలో అన్నిట్లో ఉన్నారు. అసలు ఒక 4 కొత్త వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని ఎలా దగ్గరికి తీసుకోవాలి, చూడాల్సింది కూడా వీళ్ళిద్దరిని చూసి నేర్చుకున్నాము. కొత్త వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలని, వయసులో ఎలా ఉండాలనేది నేర్పించారు. హలో అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. ఈ ఏర్పాట్లు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ జగదీష్ గారికి, సతీష్ గారికి, ఫస్ట్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈరోజు చెప్పాలంటే భాస్కర్ గారు అంటే ఇప్పుడు అనే దానికన్నా బ్రదర్ అనే అంటాను నేను. ఎందుకంటే నేను మా బ్రదర్తో కూడా ఇంకా క్లోజ్గా లేదు. అంటే మోటివేట్ చేయడంలో భాస్కర్ అంత వాళ్ళు లేరు. అంటే దింగిరెడ్డి కూడా చేయడంలో కానీ అంటే అతను తక్రీర్కి డైరెక్ట్గా 2004లో వచ్చాడు. మేము అదే టయానికి కాంట్రాక్ట్కి వచ్చాము. సో అవర్ జర్నీ ఫ్రమ్ 2004 సో అంటిల్ నౌ. సో నేను మా బ్రదర్తో కూడా ఇంత క్లోజ్గా లేను. అంటే నన్ను టెన్నిస్లో చాలాసార్లు తెంగి పెడుతూ ఉంటాను. అది గర్వంగా చెప్తున్నాను. సో నేను మా బ్రదర్గానే ట్రీట్ చేశాను ఇప్పుడు కూడా. సో అంటే మిత్రుడు అనడం కన్నా బ్రదర్ అనడమే నాకు చాలా ఇష్టం. సో అతను రిటైర్మెంట్ అవుతున్నప్పుడు కూడా బాస్ ఏంటి బాస్ అని చాలాసార్లు అడిగారు. అతను ఆల్రెడీ డిసైడెడ్ బాస్ ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. సో వీఆర్ మిస్సింగ్ హిమ్. సో ఎక్కడున్నా సరే ఇప్పుడు మనకు వాట్సాప్లో, ఈ ఫేస్బుక్లో ఉన్నాయి కాబట్టి పరిచయంలోనే ఉంటాము. విషయం కాదు. బట్ హీ డిసైడెడ్ దట్ హీ వాంట్ టు టేక్ రెస్ట్. దట్స్ ఆల్. సో దాని గురించి మనం అతను కూడా ఎంకరేజ్ చేయాలి. అతను రెస్ట్ ఆఫ్ లైఫ్ హెల్దీగా ఉండడం, మళ్ళీ ఇలాగే దిగులు పెడుతూ ఉండడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ.
అదే మనసులోంచి వచ్చిన మాటలు. మీరేంటి మీరు వెనకాల కూర్చున్నారా? బాబు, మీరేంటి ముందు? తీసుకురా కానీ ముందు. సోము రావాలేదు ముందుకెళ్ళి సంఘం ఏపీఎల్ బ్యాచ్ లాస్ట్. అదే చెప్పండి. ఆఫ్లో ఉన్నట్టు దగ్గరికి ఈయన ఆ గురించి అందరికీ తెలియదండి. మైసర్ ఈయనకు అబుదాబి వచ్చి 2013లో వర్కింగ్ ఇన్ సాప్కో పవర్ ప్లాంట్ అండ్ యూస్ టు స్టే ఇన్ ద హౌసింగ్ కాలనీ విచ్ ఈస్ లొకేటెడ్ ఫార్ క్లోజ్ టు ద మాల్. యాక్చువల్ 2013 నుంచి 2024 వరకు అక్కడ ఉన్నాం. 2024లో నేను రీసెంట్గా షిఫ్ట్ అయ్యాం హౌసింగ్. మాస్టర్ గారితో మాకు 1 year పరిచయం నాకు యాక్చువల్గా. దట్ త్రూ వాలీబాల్ మ్యాచ్, వాలీబాల్ ప్లే. యాక్చువల్లీ మీరు అందరికీ అర్థమై ఉంటుంది. ఓకే, మీకు 20 years అటాచ్మెంట్ కాబట్టి అర్థం ఉంది. బట్ నాకు 1 yearలో అంత క్లోజ్ అయ్యి నేను యాక్చువల్లీ అంత అటాచ్మెంట్ అయ్యానంటే అది ఆయన పాజిటివ్ క్వాలిటీ ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఏమంటే మంచి ఎక్స్పీరియన్స్. బట్ వాట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ విత్ వాలీబాల్ టీమ్. సో వెన్ ఎవర్ వీ కమ్ టు ద కోర్ట్, ఆ రోజు నిజంగా మీకు వాలీబాల్ వచ్చే వాళ్ళకి నిజంగా అర్థమవుద్ది. రెండు టీంలు నిజంగా ఒక ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో ఆడితే జోవియల్గా ఒక నిజంగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయ్యి కానీ నిజంగా దట్ వాట్ ఐ అట్రాక్టెడ్ మీ. జనరల్గా అంటే కొంతమందికి తొందరగా కలుపుకోతనం ఉంటుంది, తొందరగా అట్రాక్ట్ చేసేది ఉంటుంది. దట్స్ వాట్ అండ్ ఇంకొక విషయం చెప్దాం అనుకుంటాను. యాక్చువల్లీ మా కంట్రీలో ఉన్నాము. యాక్చువల్లీ ఇదే గ్యాదరింగ్ నుంచి నేను అనుకోవటం 100 మంది గ్యాదర్ అయి ఉంటారు. ఇదేదో రాజమండ్రిలో కాకినాడలో ఉంటుంది నిజంగా. అక్కడ ఉందంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ ఒక కంట్రీలో ఇంత గ్యాదరింగ్ వచ్చిందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఉండేవాడు. మా ఆవిడ చేసిన టిఫిన్ బాగా మిస్ అవుతాడైనా. నాకు ప్రతిరోజు 9 గంటలకి డ్యూటీలో ఉన్నప్పుడు 9 గంటలకల్లా ఫోన్ చేస్తానండి వచ్చాను టిఫిన్ కానీ క్యాంటీన్కి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఫోన్ చేస్తా ఉంటాను. సొమ్మగారు రాత్రి 9 గంటలకు ఎలా చూస్తారు, ఎలా ఎదురు చూస్తారు ఆయన కోసం. మీరు 9 గంటలకు ఎలా ఎదురు, మార్నింగ్ 9 గంటలకు ఎలా ఎదురు చూస్తూ ఉంటాను క్యాంటీన్లోని. మంచి టైం పాస్ అయ్యిందో చాలా మిస్ అయిపోతాను. బయటకు సౌండ్ ఇంత అలా చాలా తొందరగా నేను చాలా తొందర పనులు చేస్తా ఉంటాడు. అదే బాగా ఎక్కువ చేస్తూ ఉంటాడు. మెయింటెనెన్స్ వాళ్ళు వాళ్ళని అంటే ఆ ఏసు జోకి ఎవరికంటే కొంతసేపు అర్థం అవుతుంది అన్నమాట. అంతలా ఉంటుంది ఇంకోటి. అసలు ప్లాంట్ లో ప్రాబ్లం ఉన్నా సరే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు బాగానే. ఏపీఎల్లో కూడా బాగా పడుకుపోయాడు. ఒకసారి మాకు ఇన్సిడెంట్ జరిగింది, దీని గురించి అందరికీ తెలియాలి. చెప్పండి. ప్లాంట్ సెట్ అవుతుంది. అప్పుడు మంచి శీతాకాలం అనమాట. పైకి వెళ్ళిపోయి ఎక్కడో పడుకున్నాడు. పడుకునేవాడు అనమాట. పడుకుంటే సూపర్వైజర్ వచ్చి ఎక్కడున్నాడు వెళ్తున్నాడు కనిపించలేదు. కనిపించకపోతే పైకి వెళ్ళాడు అన్నమాట. కాలం పైకి వెళ్ళి చూస్తే పడుకుంటాడు. కొరకెట్టేసి కనపడుకుంటాడు ఆ సూపర్వైజర్. ఇప్పుడేమో కిందకి రావాలి, షిఫ్ట్ అయిపోయింది 6 గంటలకి. కిందకి రావాలి, ఇలా అర్థం కావాలి. పైకి వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఇంకెలా అర్థం కావాలి, షిఫ్ట్ అయిపోతుంది. అలాగే షర్ట్ లేకుండా కిందకి వచ్చేసి అక్కడ మార్చుకుని షర్ట్ అది ఉంటే అది కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతే అందరూ చెప్తా అడిగి ఏంటి అంటే నవ్వుతారు అన్నమాట. అప్పుడు ఆ షర్ట్ ఇచ్చాడు ఆయన. అలాంటి చిలిపి పనులు చాలా ఉన్నాయి. రియల్లీ మిస్సింగ్ హిమ్, రియల్లీ మిస్సింగ్. Together for the last almost 25 years, and I had
in Ruwais, I had the most, I am most close to the person. This pastor. I don't have any other person here, but when he is going from here, it is a great loss for me as a person. And they consider me as a family member right from the beginning. So it is a great loss for me. I will become more emotional when I talk shit like this. So I wish them all the best. Thank you, sir. ఇదిగోండి కూర్చోండి మిత్ర కూర్చోండి ఇట్లా యాక్చువల్గా వర్మగారు మేము వచ్చింది 2013లో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము ట్యాంక్ రిఫైనింగ్లో. కానీ సుమగారు వర్మగారి గురించి నాకు 2004 నుంచి తెలుసు. ఎందుకంటే మా సిస్టర్ ఇక్కడ ఉండేవారు. ఇప్పుడు మన శ్రీనివాస్ గారు రీసెర్చ్ చెప్పినట్టే మా సిస్టర్లు కూడా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో వీళ్ళు అలాగే జాగ్రత్తగా చూస్తున్నారు. మా పేరెంట్స్ అందరూ లేకపోయినా సరే. సో వాళ్ళు ఎప్పుడు డే టు డే ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చాక వీళ్ళు మీట్ అయ్యాక అది కొత్త ఎక్స్పీరియన్స్ కాలేదు మాకు. ఇంట్రాక్షన్ ఈజీ అయిపోయింది. తర్వాత సుమగారు సిస్టర్గా అంటే బాగా అనుకోండి కాబట్టి బ్రదర్ అనుకుంటున్నాను. సో అలా ఎప్పుడు ట్రీట్ చేస్తుంటారు. ఈ 10 yearsలో అంటే యాక్చువల్ నా ఏజ్ 48, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ 27 years. కానీ ఇంత క్లోజ్గా ఇంత జాయిన్గా ఒకరితో ఇంట్రాక్షన్ ఉన్న వ్యక్తి ఫస్ట్ వ్యక్తి అనమాట ఈయన. చాలా చాలా డిఫరెంట్ పర్సనాలిటీస్ మీకు కలిసాను నేనైతే నా ఎక్స్పీరియన్స్లో. కానీ ఈ యాటిట్యూడ్, ఈ న్యాచురల్ అంటే స్పాంటేనియస్ జోక్స్ వేయడంగా ఒక ఎన్విరాన్మెంట్ ఆయన ఎక్కడ ఉన్నా సరే ఎన్విరాన్మెంట్ జాయిన్గా అయిపోతుంది అనమాట. ఎంత సీరియస్గా ఉన్నా సరే విత్ మినిట్స్ దాన్ని జాయిన్గా చేసి అందరినీ హ్యాపీగా ఉంచుతారు అనమాట. సో అదంతా మేము అందరం మిస్ అవుతాం. అది ఇండివిజువల్గా ఎవరో చెప్పనవసరం అందరూ మిస్ అవుతాం. దాన్ని మీరు మిస్ అవ్వకుండా మీరు ఇంటర్మీడియట్గా మా దగ్గర ఇక్కడికి వస్తూ ఉంటూ మమ్మల్ని విజిట్ వీసా స్పాన్సరింగ్ అది రొటేట్ చేసుకుంటూ షేర్ చేస్తాం. అది ఆ సుమగారు రిలాక్సేషన్ ఆయనకి ఇవ్వాలి. మీరు ఇద్దరు కప్పులుగానే రావాలి. ఇక్కడికి వచ్చాక మాతో ఫ్రీ వదిలేయాలి. అంటే అది యాక్చువల్లీ ఇక్కడ చెప్పొచ్చు లేదు కానీ సుమగారు అంత ఫ్రీడమ్ కూడా అందరూ అంత జెంట్స్కి ఇస్తూ ఉండాలి. ఈ 13 years కూడా చాలా జాయిన్గా నేనైతే చాలా హ్యాపీగా స్పెండ్ చేసామని. ఈ రోవైస్లో కూడా ఎక్కువ సార్లు మీట్ అయిన పర్సన్ ఈయన పర్సనల్గా. సో అదంతా చాలా మిస్ అవుతాను నేను. కానీ ఎనీవే ఒక ప్లేస్లో మనం స్టాప్ చేయాలి. అది మీరు డిసైడ్ చేసుకున్నారు. బట్ దట్ ఈస్ వెరీ బ్రేవ్ డెసిషన్. అంత ఈజీ కాదు తీసుకోవడం. అయినా సరే ఓవరాల్గా మీ 32 years ఎక్స్పీరియన్స్, 32 సర్వీస్ చేశారు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. కాబట్టి మీరు రెస్ట్ తీసుకొని అనుకున్నారు. సో మీరు ఇండియా వెళ్ళి తెలంగాణలోని, ఆంధ్రాలోని అన్నీ మనమే తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మెంబర్షిప్ అమలాపురంలో క్లబ్ ఒకటి ఓపెన్ చేయాలి. అది ఏం క్లబ్ చెప్పండి. సెట్ చేస్తున్నారు. సో రెండు కవర్ అవుతాయి. సో అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడికి వెళ్ళినప్పుడు క్లబ్ క్రికెట్ క్లబ్ కూడా తీసుకోండి. అలాగే బ్రహ్మాండంగా తీసుకోండి. అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు భాస్కర్ గారు, సుమ గారు ఆల్మోస్ట్ 2004 నుంచి ఇక్కడ తెలుసు. బ్యాడ్మింటన్లో భాస్కర్ గారు పరిచయం. అలాగే సుమ గారు మనకి రువైస్లో అందరికీ తెలుసు. ఏ దసరా నవరాత్రి పూజ వచ్చినా ప్రతి ఇంట్లోనే వెళ్ళి ఆవిడ హెల్ప్ చేయడం మనందరికీ తెలుసు. సో వాళ్ళ యొక్క భాస్కర్ గారి యొక్క ఈ వాలంటీర్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఈరోజు ఇంత దిగ్విజయంగా జరిపిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు. భాస్కర్ గారి బ్రాంచ్లో ఆల్మోస్ట్ ఇద్దరు చాలా కాలం ఒకే గ్రూప్లో పనిచేస్తా ఉన్నాం. ఎక్కడున్నా రోజుకి 2-3 గంటలు క్యాంటీన్లో కూర్చుని ఇష్టపడి మాట్లాడుకుంటూ చాలా విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. నేనే శాస్త్రాన్ని నేర్చుకున్నాను. ఎలా టైం పాస్ చాలా వర్క్ కమిట్మెంట్. వర్క్ ఉంటే మనకు ప్రాణం పాస్తారు, వర్క్ లేకపోతే మనకు రిలాక్స్ అయిపోతాడు. ఆయన దగ్గర నుంచి మనకి ఆ విషయం మనం నేర్చుకోవాలి. వర్క్ ఉంటే మనకు 100% కమిట్మెంట్తో ఆ వర్క్ని ఎలాగైనా సరే ఆయన కంప్లీట్ చేస్తాడు.
తన రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఫుల్ఫిల్గా చేస్తున్నటువంటి వ్యక్తిని మనం ఈరోజు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆయన తమ యొక్క ఫస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆనందంగా సంతోషంగా గడిపి మనం ఎప్పుడైనా సరే ఇండియాలో ఆయన ఇల్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరే కాబట్టి హౌస్ అండ్ స్టే సమ్ అవర్స్ అండ్ వీ కెన్ గో. కాబట్టి ఆయన చాలాసార్లు చెప్పారు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి మీరు తప్పకుండా వచ్చి రిలాక్స్ అయ్యి వెళ్ళాలని చెప్పి తప్పకుండా వస్తూ ఉంటాం. మేము ఏడాదికి ఒకసారైనా వచ్చి మిమ్మల్ని తెలుసుకుంటారా. మీరు కూడా ఎప్పుడైనా ఏడాది 1 or 2 times వచ్చి తప్పకుండా ఒక 1 week 10 days మాతో పాటు స్పెండ్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ అండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను డైరెక్ట్గా రువైజే వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ జస్ట్ ఒక 20 ఫ్యామిలీస్ ఉన్నాయండి. అందులో నాకు సుమగారు బాగా క్లోజ్ అనమాట. ఎంత క్లోజ్ అంటే సొంత అక్క కన్నా ఎక్కువ ఈవిడ నాకు. అందరికీ దసరాల్లో హెల్ప్ చేస్తారు, లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉందంటే హెల్ప్ చేస్తారు. మాకు ఈవిడ మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా 3 రోజులు క్యారేజ్ ఇచ్చారు ఈవిడ నాకు. చాలా అనమాట. ఇంకా అసలు వద్దండి అన్నా కూడా గవర్నమెంట్ సూచన మీకు తెలియదు అనే రకం అనమాట. అంత బాగా క్లోజ్, ఒక సొంత అక్కలాగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు వెళ్ళిపోతున్నారంటే బాధగానే ఉంది. ఇంకా ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ రువైజ్ రావాలి, సరదాగా ఇక్కడ అందరితోనూ గడపాలని కోరుకుంటున్నానండి. మిస్ అవ్వకండి, ఎక్కువ దొరకవు. భాస్కర్ గారు రియల్లీ చాలా జోవియల్ పర్సన్ అండి, చాలా సపోర్టింగ్. నేను 2007లో వచ్చినప్పుడు ప్లేయర్ గారి బ్యాచ్ తోటి హౌసింగ్ ఎలా ఉండిద్ది, రాయల్ క్యాంప్లో ఉన్నప్పుడు కొంచెం డల్గా ఉన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండిద్ది అని బీచ్కి తీసుకెళ్ళి సుమ గారు కానీ సలీం ఫ్యామిలీ అందరూ. భాస్కర్ గారు రియల్లీ విల్ మిస్ పర్కిన్ బెస్ట్. కలుస్తానమ్మా, ఓకే కలుద్దాం. సుమ గారు అయితే నిజంగా రియల్లీ ఫ్యామిలీ పర్సన్ అండి, అక్కలాగా సిస్టర్ లాగా. మా వాడికి బాగున్నప్పుడు ఐఫర్ వచ్చినప్పుడు వచ్చి చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు ధైర్యం చేయడం నిజంగా చాలా సపోర్టివ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. మాట్లాడడం అది ఇచ్చిన గిఫ్ట్ కంటే పెద్ద గిఫ్ట్ నాకు. బాగా మెంబర్షిప్ అంత ఫ్రేమ్ కవర్ ఫోటోగ్రాఫర్ అంత ఫ్రేమ్ కవర్ ఒకసారి రెడీ 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 ఒకసారి ఇట్లా చూడండి. ఎప్పుడో 6 దొరకదు. లయన్స్ క్లబ్ మెంబర్స్ అండి వీళ్ళందరూ.
సరిపోతుంది గేట్ దాకా వస్తే చాలు. యూట్యూబ్ లో నుంచండి, యూట్యూబ్ లో నుంచండి. అందుకే వీడియో పంపించేస్తాం. బాల్కనీ రామ్మా. పెంచండి. పంపిస్తారులే కాపీ. ఏం జరిగినా మంచిగానే జరిగింది. మేబీ ఆయనకు 50 మంది ఫ్రెండ్స్ ఉంటే రోవేస్లో నాకు 1 మంది ఫ్రెండ్స్ అంతే. ఎక్కువ అందరూ మీ అందరితో ఎక్కువ కలిసారు ఆయన. బట్ నాకు అలా కాదు, అన్ని స్టేట్ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నాకు చీరలు చాలా పిచ్చి, అన్ని స్టేట్ వాళ్ళు కావాలి. అలా అందరి చేత తెప్పించుకోవడం, షాపింగ్ చేయడం, ఏదో అలా రోవేస్ చాలా హ్యాపీగా గడిచిపోయింది. వెళ్ళిపోయి నేను ఆయన్ని హ్యాపీగా ఎంగేజ్ చేయగలనని నేనైతే అనుకోవట్లేదు. వచ్చి ముందే 4-5 టెన్నిస్ కోర్టులు అన్నీ తిరిగి వచ్చాను. ఎక్కడో అక్కడ పిల్లలు జాయిన్ చేసినట్టు సమ్మర్ క్యాంప్కి ఇల్లు కూడా జాయిన్ చేశాను. నెక్స్ట్ ఇంట్లో ఉంటే చాలా కష్టం. 4 days షిఫ్ట్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇంట్లో ఉంచి కూడా అంత ఈజీ ఏం కాదు. సో ఏదో సమ్మర్ క్యాంపులు ఏం జరుగుతాయి, ఉంటాయి, జాయిన్ చేసేస్తాం. మీ చేతిలో పెట్టాం ఆయన. మరి శాస్త్రి గారు కూడా మన అదే చెప్పారు, అరుణ్ గారు బాగా చూసుకోండి అని. శాస్త్రి గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు చెప్తున్నారు, నేను ఎప్పుడు ఆయన బాగానే చూసుకున్నాను. దయచేసి లేడీస్ అందరిలో ఎవరు ఒక్కళ్ళైనా నన్ను ఆయన బాగా చూసుకోమని చెప్పండి. నాకు వంట ఏమీ రాదు, ఏదో వీళ్ళందరూ అలా చెప్తున్నారు కానీ ఏదో వచ్చి ఏం నేర్చుకున్నా, నేను వయసు వచ్చి నేర్చుకున్నాను. అన్ని ఇబ్బంది, బియ్యం దొరకవు, పప్పులు దొరకవు, అన్ని అందరినీ తెచ్చుకోవాలి. ఎవరు వెళ్తారని తీసుకోవాలి. ఆది వీళ్ళందరికీ తెలిసి ఉంటుంది బహుశా. ఆదికి వెళ్ళాలి, ఎవరు వెళ్తే వాళ్ళ చేత తెప్పించుకోవాలి. ఇలాగే ఏదో చిన్న చిన్న వాటితోనే అలా హ్యాపీగా గడిచిపోయింది. నేను చెవులి కొనుక్కున్నా, నేను కొనుక్కుంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటుండ్రు బహుశా. ఎందుకంటే నేను కొనుక్కున్నాను కదా, వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలి నాకు అనిపించింది. అంటే వాళ్ళందరినీ ఇది కొన్నానరా అని.
ఒకలా చూస్తే ఏమో బ్యాడ్ హ్యాబిట్ ఏమో తెలియదు, కానీ నాకు అది నాకు హ్యాపీ అయ్యింది. నాతో పాటు వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలనుకున్నారు. ఏదో తెలీదు, వచ్చారు అయిపోయింది. వయసే అనుకుంటాను నేను. హ్యాపీగా గడిచిపోయింది అంతే నాకైతే. మీకు నమ్మకం ఉందా లేదా నేను బాగా చూసుకుంటాను. అంటే మళ్ళీ వదిలిపెట్టాల్సిన టీవీ డెసిషన్ కాదు. ఇయర్స్ బిఫోర్ మా ఇంటర్నెట్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు మా చిన్నోడు అడిగారు నాకు 10 వరకు వెళ్ళండి, 20 వరకు అని. లాస్ట్ 2 years వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నాను, కానీ కారణం ఏది దొరకట్లేదు వెళ్ళిపోవడానికి, ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి. అదే డిసైడెడ్ బిఫోర్ ఐ వాంట్ టు వర్క్ 30 years in my life. And that was completed 2 years ago, and now 30 years completed. And that was my dream actually. When I start working, I don't want to work forever. So luckily, దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. At least I have something enough to survive the rest of my life. So అది కూడా చూడాలి మనం. We worked very hard. In the last 10 years it was easy, but before that, moving between different places, it was not easy to get into different countries. So that was my idea, and my wife supported well, and my children also. When I discussed with them, they said, after your wish, you can take any call. And I discussed with a lot of my friends here, and mostly they supported. They said, okay, go ahead, whatever you wish. You can fulfill your dreams. There's only one life to continue working. Because my personal, I don't want anybody to follow my path. It's really my personal. And that was my dream. We have to see different stages. We have seen 20-21 years studies and 32 years working. And I thought I will see different phase. I hope I'll plan properly and without troubling my wife too much. Yeah, it's not easy sitting alone and without troubling wife. Not easy. I don't know how to thank all of you people. Really, I have no words to explain. I have with each and everyone I have separate interaction. No one is away from my heart. So I will remember the rest of my life, you all people. I hope I did not hurt anyone. Sometimes I cross my limits, but that is only not intentional basically. So please excuse me. బ్రహ్మాజీ రమణ విక్టిమ్స్. Yeah, really. Brahmaji and ఫోటోగ్రాఫర్ బాబుకి చెప్పలేదు. బాబు hurt me a lot of times. Really, I have each one has a special place in my heart. So please, anyone coming to Hyderabad, you must visit my house. Always welcome. Luckily, my wife also, all my friends are my wife friends also. Like they have no మొహమాట అనేది లేదు వాళ్ళకి. మా ఇంటికి వస్తే నేనున్నా లేకపోయినా సరే వాళ్ళకి నో ఇష్యూ. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై ఆల్ ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా రండి ఫ్యామిలీస్ తోటి. మీ హస్బెండ్ డోంట్ స్టాప్ దెమ్ ప్లీజ్. హైదరాబాద్. అడ్రస్ పెట్టండి, నేనంతా ఫ్లైట్ బుక్ చేసి వచ్చేస్తాను. సంక్రాంతికి మటుకి ఫ్లైట్ బుక్ చేసి వచ్చేస్తాను. ఫ్రెండ్స్ ఫ్రమ్ హియర్. ఎవరైనా సంక్రాంతికి మన ఊర్లో ఉంటే కంపల్సరీగా ప్లీజ్ ట్రై టు కమ్. మా దగ్గర తీసుకెళ్ళిపోతాం. And I'm handing over this my club to Mr. Shivaramakrishna. New president.
వెళ్ళండి దగ్గరికి వర్మ గారు మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అంటే ఇవన్నీ మర్చిపోయి కదా. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ ఎవ్రీవన్ అగైన్. Even I met some people just 1 year ago, but they are like, I have memories with them like 10-20 years. When I think back, I'm thinking just I met him only one and a half year before, but I never feel that way. I'm thinking that I met them maybe 20 years ago. They're all great personalities. Right? It's not easy to find this many right people who source you. It's not easy to find the best players. That's the reason I'm here for last 20 years. I just said it's not easy to leave the place, but same time now I have pursued my dreams as well. I don't know how far I am correct, but I'm sure I'll manage myself. And I have very limited expectations in my life. That's the reason I'm confident I can survive. With limited resources, it is okay for me. క్లాప్స్ కొట్టండి అందరూ. భాస్కర్ గారు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా కుర్రోళ్ళకి? మెసేజ్ ఇచ్చేంత లేదు నాగారు, మీకు అందరూ తెలుసు కదా. లేదు 3 మెసేజ్లు ఇవ్వాలి. ఒకటి డెన్కి, క్రికెట్ టీంకి, వాలీబాల్కి ఒక్కొక్క మెసేజ్. మరి ప్లాంట్ ప్లాంట్లో ఏం లేదు. ప్లాంట్ అంటే ఈ 3 ఫాలో అవుతారు, అది ఫాలో అవ్వరని. One thing is there. We need to prioritize to children and family first. నిజంగా చెప్తాను నేను. sometimes I feel maybe we are taking a lot of time away from family. నేను కొంతమంది చెప్పుకోవాలి ఈ రోజు వద్దు రావద్దని చెప్పు. నిజంగానే నేను నా పిల్లలు చిన్నప్పుడు ఐ డి నాట్ go away from them. I always there with them. Even sometimes some people call me to Abu Dhabi, Dubai, then I give some reason and I used to skip. But this is really required to give some time to the children because especially when they're up to let's say 13-14 years. We start partying every time. They cannot focus on studies. It's very important one. Same time going with friends is very much important at this age. After parties, it is important to hang around with friends. Let's give a lot of joy and drive to lead our life and professional life. We don't feel stress because we all have some stress in the job. Our jobs are not like bank job or something. So if you just spend and take responsibility, come back home and with the children and other activities, you'll be under stress. When you go out with the friends, you'll really relieved. But we need to balance. It is up to the requirement. And really family required us. I think we have to give time for them. వెళ్తూ లేడీస్ అందరికి గులాబ్ జామ్ వేసారు. I give a lot of time to children, but what happened is when you guys come, I'm really very free. So వరం గారు పిల్లలు నిజంగానే బాగా చదివించేవారు. ఆయన ఫోకస్ ఎప్పుడు నేను చదివించగలిగే స్టేజ్ వరకు నేను చేయలేనప్పుడు, నేను హ్యాండ్స్ అప్ అన్నప్పుడు ఆయన డ్యూటీ ఎప్పుడు ఆయన మిస్ చేయలేదు. ఆయన 9th నుంచి పిల్లలు బాగా చదివించారు. అది మాత్రం 100%. ఇంకా నేను ఆయన నోట్స్లు మా పిల్లలు కూడా లేవు, కానీ నేను ఆయన రాసుకున్న నోట్స్లు కూడా నేను అన్ని దాచిపెట్టుకున్నాను. ఆయన చదివాడండి. పిల్లలని పాత పుస్తకాలు తీసుకునేదాన్ని. ఒక సెట్ వరం గారికి, ఒక సెట్ మా పిల్లలకి. ఈయన ఆఫీస్ కి టెక్స్ట్ బుక్స్ తీసుకు
తీసుకెళ్ళి ఆయన చదివి వచ్చి పిల్లలకి నిజంగానే 9th లో అది బాగా హెల్ప్ చేశారు. 11th 12th మా చిన్నోడు పాస్ అయ్యాడంటే 100% ఆడ కష్టం ఎంత ఉందో అంతకంటే ఒక 4 times మా ఆయన కష్టం ఉంది. ఆ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆయన చదువుకుంటే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ఆయనకి అవసరం లేదు కదా అంత కష్టపడి ఆయన చదువుకుని మళ్ళీ ఆ నోట్స్లు రాసుకుని వచ్చి, మీకు నిజంగా కాబట్టి నేను ఫోటోలు కూడా పెడతాను, నేను అన్ని నోట్స్లు దాచుకున్నాను. మా పిల్లలే లేవు కానీ ఆయన రాసిన అన్ని నోట్స్లు నేను దాచుకున్నాను. ఎందుకంటే అంత అవసరం లేదు కదా చాప్టర్ వైజ్ కానీ ఏదైనా హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ పెట్టి అమ్మాజీ నేను వెళ్ళిపోయినా నీకు ఇంకా ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా కాదు. నేను అంటే నాకు చేయగలిగినంత వరకు 99% నేను చేసుకునే 100% ఆయన చేసి పెట్టారు. ఎందుకంటే నేను హ్యాండ్స్ అప్ అన్నప్పుడే, అందుకని వదిలేస్తే మనకు కూడా టైం ఉంటుందని నేను ఫీల్ అవుతాను. ఆడు పనులు చేసుకుంటారు, మన పనులు చేసుకుంటారు. సో ఆయన కూడా అదే మిస్ చేయలేదు. నిజంగా అదే ఈయన కూడా అంటారు, వాళ్ళు వచ్చేస్తున్నారు ఇలా ఆడుకుంటున్నాము కానీ పాపం పిల్లలందరికీ చిన్నోళ్ళని ఆయన కూడా అంటారు. బట్ ఆయన పేరు ఎక్కువ వాడేసుకున్నారు, అది కూడా నేను చెప్తున్నాను. ఇంట్లో చెప్పినవన్నీ నిజం కాదు. లేదు accept sometimes cross the limits and I took their lot of time. Sometimes I call them personally but they don't want to say no to me because of the friendship. And thanks everyone. పేరునే చెప్పాలంటే టైం పడుతుంది కానీ everyone is really made my life here very comfortable. I never forget, never possible to forget. And unfortunately my brother is not here, he has to go for his job purpose. And he was telling me that when he's here, like I don't feel that we are away from my place. He's the only brother and he's very close to me, and so I can visit in just 2 hours time. So it was special place for me here with Jai. Boss is here with me. Boss, thank you boss for being with me. And we are there from 2001. Though he is not from our state, but no, some people doesn't know that he is from Kerala. Everybody thinks that he is from Vishakhapatnam only. That was close. అది సౌండ్ కొంచెం తక్కువ ఉంది కానీ ప్లే చేసేద్దాం. మీకు తర్వాత పర్సనల్ గా వీడియో పెడతాం, అప్పుడు మీరు కొంచెం ఎందుకు శివరామ్ గారు బ్రేక్ఫాస్ట్ పార్ట్నర్ ఎప్పుడన్నా టైం పాస్ శాస్త్రి మనం అరేంజ్ చేద్దాం ఇలాగే ఇక్కడ గార్డెన్ అంటే నేనేమన్నా ఐ డోంట్ వాంట్ మేక్ ఇట్ దిస్ మచ్ బిగ్. ఇట్స్ నాట్ బిగ్ థింగ్, ఇట్ ఇస్ బిగ్ థింగ్ ఫర్ అస్ బట్ నాట్ ఎవ్రీ వన్. సో నేను ఏమనుకున్నానంటే పెద్ద చేయాల్సిన అవసరం లేదు. వీ కాల్ ఎవ్రీ వన్ టు అవర్ హౌస్ అండ్ షీ వాంట్ టు ప్రిపేర్ బై హర్ సెల్ఫ్ టు హ్యావ్ సమ్ టచ్ ప్రిపేర్ మై సెల్ఫ్ అండ్ తన ఐడియా యాక్చువల్గా ఇక్కడ చేద్దామండి. ఈ ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను. మళ్ళీ ఈవెన్చువల్లీ ఇవన్నీ అరేంజ్ చేశాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. రంజిత్ అదే కొంచెం సేపు అందరూ సైలెంట్గా ఉంటే. And take some time for yourself. Growing up in Ruwais will always be a special part of my life, and that's all because of the home we built for us there. Moving out will definitely feel strange, but I'll always carry those memories with me. Now it's time for you to slow down a little, enjoy the peace. So happy retirement once again.
But I also have a wonderful farewell party and మీకన్నా నాకు ఇప్పుడు పెట్టాలనుకుంటున్నాను. మీరందరూ మా నాన్న అంటున్నాను బాగా బాధపడుతున్నాను నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా ట్యూషన్ వెళ్ళిపోతే మానేస్తారు కదా మీతో పాటు. అయితే మీరు మీ పార్టీని అనుకోవడానికి పార్టీ చేయాలి. ఇప్పుడు అంటే నాకు సెంటిమెంట్ సాంగ్స్ మంచిగా రాదు. ఇంకా నేను ఇంగ్లీష్లో బాగా సింపుల్గా చెప్తాను. కాబట్టి స్టార్ట్ రైట్ వేసుకో blessings to be your son, and I hope you return soon and in good health. చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఉంటాయని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. వచ్చి ఆరోగ్యంతో అక్కడ మమ్మడి వారు వైజాగ్ ఇక్కడ Happy voluntary retirement, Sunana. You have always been a source of inspiration and somebody I can look up to. And I'm happy you're closer to home now. సుమ సిస్టర్ వెళ్ళిపోయే రోజు దగ్గరికి వస్తుంది, ప్రయాణం దగ్గరికి వస్తుందని ఒక సాడ్నెస్ ఉంటుంది. హ్యాపీగా మీరు మాత్రమే ఉంటారు. వీకెండ్లో ఎక్కడికి వెళ్ళాలని లేదు, హ్యాపీగా మీ దగ్గరికి వచ్చేస్తాము. మనం అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. అన్నీ కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు అన్నీ మెసేజ్ పెడతాను. వీకెండ్ కల్లా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. అన్ని డౌట్స్ అన్నీ చదివించడం, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకుంటారు. కాబట్టి నాకు ఇంకా హ్యాపీగా ఉంది. కొంచెం బాధగా ఉంది, అక్క నాతో తక్కువ టైం స్పెండ్ చేస్తాను, కానీ పర్వాలేదు. అది కూడా నాకు కొంచెం బాధైనా హ్యాపీగా. ఐ లవ్ యూ బావా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు జాబ్ రీసెర్చ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. కన్మూరి విజయ భాస్కర్ బాబు. ఈ పేరు చాలా దినాలు యాదుంటారు. సినిమా వంటి పెట్టుకుంటూ సినిమా డైలాగ్ చెప్పాను, కానీ ఈ మాట ఖచ్చితంగా మా భాస్కరానికి ఇష్టంగా సరిపోయింది. అదే మీ విజయ భాస్కర్ బాబు. ఎందుకంటే ఒక చిన్న పరిచయం, ఒక్కరోజు పరిచయం ఉన్న తను మర్చిపోదు. వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలుసుకుంటుంటారు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తుందని ఏమైనా చేయగలమని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి మనస్తత్వం చాలా అరుదు. అది మా భాస్కరంగా ఉంది. చిన్నప్పటి నుంచి అంటే మన పేరెంట్స్ లేకపోతే మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించడం, దాని గురించి చెప్పడం అన్నీ ఉంటాయి. కానీ మా భాస్కరం కన్నా సంవత్సరాలు పెద్ద అయినా ఎప్పుడు కేర్ తీసుకునేవాడు. అప్పుడు తెలిసేది కాదు, చిన్నప్పుడు మన గురించి ఎలా ఆలోచించేవాడు, అలా ఆలోచించేవాడు అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా మన అవసరాలు ఏంటి, మన బాధ్యత ఏంటి అని ఎలా ఉండు అలా ఉండు అని చెప్పి వయసులో మాత్రం పెద్దవాళ్ళు కాకపోయినా ఒక కమాండ్ తన మాటలు మేము కూడా అంత విలువిస్తాం. ఎందుకంటే ఎప్పుడు మన గురించి ఆలోచిస్తాడు, మనం ఏం చేస్తున్నాం ఏంటని చెప్పి ఒక కన్ను భాస్కర్ కన్ను అంటే
అలా